హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే ప్రదేశం చాలా ప్రత్యేకమైనది. చుట్టూ పచ్చని కొండలు, ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలి, ప్రకృతి అందాల మధ్య అనంతగిరి కొండలపై కొలువై ఉన్న ఒక అందమైన ఆధ్యాత్మిక ప్రదేశం. అదే ఫ్రెండ్స్, వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం. మనలో చాలామంది అరకు వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. అరకు అంటేనే మనకు గుర్తొచ్చేది అందమైన కొండలు, పచ్చని ప్రకృతి, చల్లటి వాతావరణం, మేఘాలు, లోయలు. అలాంటి అరకు మార్గంలోనే ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ వైకుంఠగిరి ఆలయం కూడా ఇప్పుడు భక్తులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్న ఒక మంచి ప్రదేశంగా నిలుస్తుంది. ఈ ఆలయం విశాఖపట్నంలోని ఎన్ఏడి జంక్షన్ నుంచి సుమారు 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరకు రోడ్లో ప్రయాణిస్తున్నప్పుడు కాశీపట్నం అనే గ్రామం వస్తుంది. కాశీపట్నం గ్రామం నుంచి కుడివైపు తిరిగి సుమారు 18 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే ఆ రోడ్డు చివరన మనకు శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. టెంపుల్కి వెళ్ళే ఈ మార్గం సింగిల్ వే అండి. బాగా డ్రైవింగ్ వచ్చి ఎక్స్పీరియన్స్ ఉంటేనే కారులో రండి, లేదా బైక్ మీద కూడా వెళ్ళొచ్చు. రోడ్డు చాలా బాగుంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళే రోడ్డు మార్గంలోనే 2 రిసార్ట్స్ అయితే ఉన్నాయండి. వైల్డ్ హిల్ టాప్ రిసార్ట్ ఒకటి, స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్ ఒకటి. వాటి నెంబర్ను స్క్రీన్ మీద చూపించాను, చూడండి. ప్రధాన రహదారి నుంచి కొండ ప్రాంతం వైపు వెళ్ళే ఈ ప్రయాణం కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. మనం ముందుకు వెళ్ళే కొద్దీ చుట్టూ ఉన్న వాతావరణం మారిపోతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, పట్టణ వాతావరణం దూరమవుతుంది, ప్రకృతి దగ్గరవుతుంది. కొండలు కనిపిస్తాయి, పచ్చని చెట్లు కనిపిస్తాయి, చల్లటి గాలి మనల్ని పలకరిస్తుంది, పాలలా కనిపించే మేఘాలు మనల్ని తాకుతూ వెళ్తుంటాయి. చివరకు కొండ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ప్రకృతి అందాల మధ్య శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఇంత ప్రశాంతమైన ప్రదేశంలో ఆలయం ఉండడం నిజంగా చాలా బాగుంది అనే అనుభూతి కలగడం సహజం. మనం ఆలయం వైపు ప్రయాణిస్తున్నప్పుడు మార్గం మధ్యలో మొదటగా మనకు గరుత్మంతుడి విగ్రహం, అన్నమాచార్యుల వారి విగ్రహం, అలాగే గణపతి ఆలయం కనిపిస్తాయి. ఈ ప్రదేశాలను దాటుకొని ముందుకు వెళ్తే మన వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మనకు కనిపించే ప్రకృతి అందాలు నిజంగా అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియో కోసం మేము కొన్ని డ్రోన్ విజువల్స్ కూడా చిత్రీకరించాము. పైనుంచి చూస్తే చుట్టూ ఉన్న పచ్చని కొండలు, తాటిపూడి రిజర్వాయర్ అందాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ అందమైన ప్రదేశాన్ని మీరు కూడా ఈ డ్రోన్ విజువల్స్ ద్వారా చూసి ఆనందించండి.
ఎంట్రన్స్ లో 2 ఫోటో ఫ్రేమ్స్ అయితే ఏర్పాటు చేశారండి. వచ్చిన భక్తులు ఎవరైనా ఫోటో తీసుకుందామంటే ఈ ఫ్రేమ్ లో నుంచొని ఫోటో తీసుకోవచ్చు. ఈ ఆలయంలో శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన సన్నిధితో పాటు ఇతర దేవతామూర్తి రూపాలు కూడా భక్తులను ఆకర్షిస్తాయి. ఆలయంలోనే శ్రీ వరాహ స్వామివారి విగ్రహం, అలాగే ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా దర్శనమిస్తుంది. స్వామివారికి ఎదురుగా గరుడ అల్వార్ విగ్రహం కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఒకవైపు అలవేరు మంగతాయారు అమ్మవారు, మరోవైపు భూదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ విధంగా ఒకే ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తుల రూపాలను దర్శించుకోవడం భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది రాజగోపురం అండి. ఈ రాజగోపురాన్ని 5 అంతస్తులతో 58 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. రాజగోపురం ఒక మెట్టి మీద మీ పేరు రాయడానికి, రాజగోపురం ఒక బాలకని మీ పేరు మీద రాయడానికి ఎంత అమౌంట్ పే చేయాలనేది స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు స్వామివారి నామాలైతే పెట్టుకోవాలండి. ఇక్కడ ప్రతి భక్తుడికి ఫ్రీగా స్వామివారి నామం అయితే పెడతారండి. ఇప్పుడు మనం ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ అయిన శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దివ్య రూపం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు స్వామివారిని ఇంత దగ్గరగా దర్శించుకునే అవకాశం ఈ ఆలయంలోనే కలగడం ఒక ప్రత్యేకమైన అదృష్టం. స్వామివారి విగ్రహాన్ని చూడగానే ముందుగా మన దృష్టిని ఆకర్షించేది ఆయన ముఖంలో కనిపించే ప్రశాంతత. ముఖ్యంగా స్వామివారి కళ్ళు తెరిచి ఉండటం, చిరునవ్వుతో ఎంతో అందంగా దర్శనమివ్వడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. స్వామివారి ముఖాన్ని చూస్తూ కొద్దిసేపు అలా నిలబడితే మనసులో తెలియకుండానే ఒక ప్రశాంతమైన భావన కలుగుతుంది. మనకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా కొద్దిసేపు స్వామివారి ముందు నిలబడి గోవిందా గోవిందా అని మనస్ఫూర్తిగా స్మరించుకుంటే మనసుకు ఒక తెలియని ధైర్యం, ప్రశాంతత కలుగుతుంది. బహుశా అదే భక్తి యొక్క గొప్పతనం. దేవుణ్ణి చూడటమే కాదు, ఆయన్ను చూస్తున్న క్షణంలో మనసుకు ప్రశాంతత కలగడమే నిజమైన దైవ దర్శనం. ఈ ఆలయ నిర్మాణకర్త కర్రి సముద్రారెడ్డి గారు. శంకుస్థాపన తేదీ 7 ఏప్రిల్ 2002, ప్రాణ ప్రతిష్ఠ తేదీ 3 ఏప్రిల్ 2024. ప్రసాద్ గారు స్వామివారి అన్నదాన కార్యక్రమంలో 500 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. దానిని వారి కుటుంబాన్ని శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఒక ఆలయం అభివృద్ధి చెందడానికి ఆలయ నిర్వాహకుల కృషితో పాటు భక్తుల సహకారం కూడా చాలా అవసరం. నిత్య పూజలు, అర్చనలు, ఉత్సవాలు, అన్నదానం, ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలకు నిరంతర సహాయం అవసరం. ఫ్రెండ్స్, ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నిర్వాహకుల కృషితో పాటు భక్తుల సహకారం కూడా ఎంతో అవసరం.
నిత్య పూజలు, అర్చనలు, ఉత్సవాలు, అన్నదానం, ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు ఇలా ఎన్నో కార్యక్రమాలకు మన సహకారం అవసరం. మీరు కూడా ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మీకు తోచిన విధంగా ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించి మీ వంతు సహకారం అందించవచ్చు. సహాయం చేసిన తర్వాత రసీదు కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి శని ఆదివారాల్లో అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం ప్రస్తుతం సుమారు 50 మంది కూర్చుని భోజనం చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది ఆలయంలోని భోజనశాల. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదేశం కూడా ఆలయ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన భాగం. రాబోయే రోజుల్లో భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ భోజనశాలను మరింత అభివృద్ధి చేయాలని ఆలయ నిర్వాహకులు భావిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ స్టే చేయడం కోసం వైకుంఠం గెస్ట్ హౌస్ను అయితే నిర్మిస్తున్నారండి. స్వామివారి దర్శనంకి ఇక్కడ టికెట్స్ అయితే లేవండి. ఎవరైనా దర్శనాన్ని ఫ్రీగా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నా ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందడానికి నా వంతుగా నాకు తోచిన విధంగా ఏదైనా సహాయం చేయాలని అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేసి ఈ ఆలయం గురించి మరింత మందికి తెలియచేయండి. మీకు కూడా ఈ ఆలయ అభివృద్ధిలో మీ వంతు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే ఈ వీడియోలో స్క్రీన్పై చూపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించి మీకు తోచిన విధంగా విరాళాలు అందించవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీరు అరకు వెళ్ళేటప్పుడు ఈ వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటస్వామి ఆలయాన్ని కూడా మీ ప్రయాణంలో ఒక భాగంగా చేర్చుకోండి. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.